ఆదివాసీ సమాజంలో బిర్సా ముండా ఎంతటి వీరుడంటే గిరిజనులు నేటికీ ఆయన గురించి గర్వంగా గుర్తుంచుకుంటారు. గిరిజనులే కాదు, బహుజన సమాజం కూడా రొమ్ము విరిచి చెప్పుకునేంత మహోన్నతుడు ఆయన. భారత పార్లమెంట్ మ్యూజియంలో బిర్సా ముండా ఫోటో ఏర్పాటు చేశారు. గిరిజన సమాజం నుంచి ఒక్క బిర్సా ముండాకు మాత్రమే ఈ గౌరవం దక్కింది. ఆదివాసీల ప్రయోజనాల కోసం బిర్సా ముండా చేసిన పోరాటం నేటి బహుజన సమాజం చదవాలి, స్ఫూర్తిగా తీసుకోవాలి. బిర్సా ముండా బాల్యం. జార్ఖండ్లోని కుంటి జిల్లాలో సుగ్నా ముండా, కర్మీహట్ ఆదివాసీ దంపతులకు బిర్సా ముండా జన్మించాడు. చిన్నతనంలో గొర్రెలు మేపుతూ కుటుంబానికి అండగా నిలిచిన బిర్సా తర్వాత సాల్గా గ్రామంలో మేనమామ వద్ద ఉంటూ ప్రాథమిక విద్య పూర్తి చేశాడు. అనంతరం చయ్యిబాసాలోని మిషనరీ పాఠశాలలో చేరాడు. ఇందుకోసం క్రైస్తవంలోకి మారాల్సి వచ్చింది. బిర్సా ముండా పేరు బిర్సా డేవిడ్గా మారింది. చదువుకుంటూనే పాశ్చాత్య దేశాల చరిత్ర, ఆధునిక శాస్త్ర విజ్ఞానాన్ని ఆకళింపు చేసుకున్నాడు. అప్పట్లో ఆదివాసీల భూములపై బ్రిటిష్ పాలకులు అధిక పన్నులు వసూలు చేసేవారు. చెల్లించని వారి ఆస్తులను లాక్కునేవారు. బ్రిటిషర్లకు ఎదురు తిరిగితే వారు పెట్టే బాధలు పడలేక చాలామంది ఆదివాసీలు అస్సాంలోని తేయాకు తోటలోకి కూలీలుగా వెళ్లేవారు. తమ భూములను తిరిగిచ్చేయాలని ఒకరోజు ముండా తెగ పెద్దలతో కలిసి బిర్సా తెల్లదొరలపై ఒత్తిడి చేశాడు. దాంతో మిషనరీ పాఠశాల ఆయన్ను బహిష్కరించింది. ఆదివాసీలకు ప్రత్యేక మతం. 1894లో గిరిజనుల భూమి, అడవి హక్కులను డిమాండ్ చేస్తూ సర్దార్ ఉద్యమంలో చేరినప్పుడు ఆయన జీవితంలో ఒక ముఖ్యమైన మలుపు వచ్చింది. బ్రిటిషర్ల కారణంగా ముండా, సంతల్, ఓరియన్, కోల్ లాంటి ఆదివాసీ తెగలు ఎప్పటికైనా ప్రమాదంలో పడే అవకాశం ఉందని భావించిన బిర్సా ప్రత్యేకంగా బిర్సా ఈద్ మతాన్ని స్థాపించారు. ఆయా తెగలకు ఆధ్యాత్మిక అంశాలు బోధించేవారు. ముండా రాజ్ ప్రారంభం. బిర్సా ముండా ప్రసంగాలు ప్రజలను ఎంతగానో ఆకట్టుకునేవి. బ్రిటిష్ వారికి ఎలాంటి పన్ను చెల్లించవద్దని పదే పదే చెప్పేవారు. విక్టోరియా రాణి పాలన ముగిసిందని, ముండా పాలన ప్రారంభమైందని ఆయన ప్రకటించారు. ఐకమత్యంగా ఉండాల్సిన అవసరాన్ని ఎప్పటికప్పుడు చెప్పేవారు. ఆయన నిర్వహించిన సేవా కార్యక్రమాలు నచ్చిన ఆదివాసీలు బిర్సా ముండాను ధర్తీ ఆబాగా కొలిచేవారు. బ్రిటిషర్లను, భూస్వాములను ఓడించారు. ఆదివాసీలు తమ సొంత భూమిని ఉపయోగించవద్దని పన్నులు విధించారు. ఆదివాసీల నుంచి భూమిని లాక్కున్నారు. దీనికి ఆధిపత్య కుల భూస్వాములు మద్దతు ఇచ్చారు. ఈ ఇద్దరికీ వ్యతిరేకంగా బిర్సా ముండా ఉద్యమం చేపట్టారు. పన్నుల మాఫీ కోసం బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ప్రజలు ఉద్యమం ప్రారంభించారు. భూస్వాముల పొలాల్లోకి గిరిజనులు పనికి వెళ్లడం మానేశారు. ఈ స్థాయిలో గిరిజనులు మేల్కొనడంతో అప్పటి భూస్వాములు, బ్రిటిషర్లు ఉనికిపోయారు. బిర్సా ముండా పోరాటానికి బ్రిటిషర్లు, భూస్వాములు వెనక్కి తగ్గాల్సి వచ్చింది. డొంబరీ పర్వతంపై బ్రిటిష్ సైన్యంతో ఎన్కౌంటర్. బ్రిటిషర్లకు వ్యతిరేకంగా 1899 డిసెంబర్లో ఉల్గులాన్ పేరిట పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించగా అందులో 7,000 మంది పాల్గొన్నారు. ఆ సమయంలో గిరిజనుల తిరుగుబాటు ఎంతగా పెరిగిందంటే రాంచీ జిల్లా కలెక్టర్ సైన్యం సహాయం కోరవలసి వచ్చింది. డోంబరీ కొండపై బ్రిటిష్ సైన్యం, గిరిజనుల మధ్య ఘర్షణ జరిగింది. ఇందులో 400 మంది గిరిజనులు మరణించారు. అయితే బ్రిటిష్ సైన్యంలో కూడా చాలామంది చనిపోయారు. బ్రిటిష్ వారిపై ఆదివాసుల వ్యతిరేకత పెరగడంతో బ్రిటిష్ వారికి తమ ప్రభుత్వం పతనం అవుతుందనే భయం మొదలైంది. దీంతో దాన్ని అడ్డుకునేందుకు కుట్ర పన్నారు. బిర్సాను అడ్డుకునేందుకు అరెస్టు వారెంట్ జారీ చేశారు. దీంతో ఆయన 1900 సంవత్సరం మార్చి 3న జంకోపాయి అటవీ ప్రాంతంలో అరెస్ట్ అయ్యారు. బిర్సా ముండా చివరి క్షణాలు. అరెస్ట్ అయినా కూడా బిర్సా ముండాను ప్రజలు దేవుడిలాగే చూశారు. అయితే జైలుకు వెళ్లిన తర్వాత ఆయన ఆరోగ్యం రోజురోజుకి క్షీణించడం ప్రారంభించింది. బిర్సాను జైలులో పూర్తిగా ఐసోలేషన్లో ఉంచారు. ఎవరినీ కలవడానికి అనుమతించలేదు. ఒకసారి కేవలం ఒకే 1 గంట పాటు సెల్ నుంచి బయటికి తీశారు. అడవిని వేటాడే సింహంలో ఉండే బిర్సాను చూసిన వారికి కన్నీళ్లు ఆగలేదు. గుండె పగిలేలా రోదించారు. విషమిచ్చి చంపేశారు. బ్రిటిష్ ప్రభుత్వం బిర్సా ముండాను 1900 జూన్ 9న విషప్రయోగంతో చంపేసింది. బయటకు మాత్రం మలేరియాతో మరణించాడని ప్రచారం చేసింది. ఇప్పటికీ ఆయన్ని జార్ఖండ్, బీహార్, పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాల్లో ఆదివాసీలు భగవాన్ బిర్సా ముండాగా పూజిస్తుంటారు. బిర్సా ముండా చనిపోయే సమయానికి ఆయనకు కేవలం 25 సంవత్సరాలే. ఆయన ఉద్యమం ఫలితంగా 1908లో అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం ఛోటా నాగపూర్ కౌలుదారుల హక్కు చట్టంను అమల్లోకి తీసుకువచ్చింది. బిర్సా ముండా స్ఫూర్తితో బహుజనులు రాజకీయ పోరాటం చేయాలి. బిర్సా ముండా ప్రారంభించిన ఉద్యమం ఇప్పటికీ దేశవ్యాప్తంగా ఉన్న గిరిజనులందరిపైన ప్రభావం చూపుతుంది. కేవలం గిరిజనులే కాదు, తమ హక్కులు, గౌరవం, అస్తిత్వం, అధికారం కోల్పోయిన వారందరికీ ఆయన ఉద్యమమే ఆదర్శం. బహుజన సమాజం బిర్సా ముండాను తమ గుండెల్లో పెట్టుకోవాలి. బ్రిటిషర్లపై బిర్సా ముండా సంబంధించిన బుల్లెట్లను బ్యాలెట్లుగా మార్చి మనువాదులపై రాజకీయ పోరాటం చేస్తే మన తెలుగు రాష్ట్రాల్లో బహుజన రాజ్యం సులభంగా వస్తుంది.